10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఇచ్చి డిసెంబర్ 7 నాటికి 56,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తూ ఉన్నాం. ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. ఇది ప్రజలు గమనించాలి. నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగింది, నిధులు ఏ రకంగా దుర్వినియోగమైనాయి, నియామకాలు కొందరికే పరిమితమైన సందర్భం. అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ 3న ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులందరూ మంత్రులుగా ఈ రాష్ట్రంలో స్వపరిపాలన, ప్రజాపాలన జరుగుతూ ఉంది. నిర్బంధం లేని పరిపాలన జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం ప్రామాణికంగా ముఖ్యమంత్రి గారు ప్రయారిటీగా ముందుకు వెళ్తున్న తరుణం. ఆనాడు వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రులను పక్కన పెట్టి ప్రైవేటు ఆసుపత్రులకి పట్టం కట్టిన పరిస్థితి నుంచి ఇవాళ మండల కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్ని మెరుగుపరుస్తున్న సందర్భం. విద్యారంగంలో 30కి పైగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి కొన్ని వేల కోట్లు దాన్ని ఇచ్చిన సందర్భం. 20 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినటువంటి సందర్భం. ఇలా చెబుతూ పోతే అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్కు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపగలిగినాం. అందుకే ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ప్రజలందరూ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఈ పండుగ జరుపుతూ ఉన్నాం. ఈ పండుగలో అందరూ పాల్గొనాలని నిన్న ముఖ్యమంత్రి పిలిపించినట్టుగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా డిసెంబర్ 9న జరిగే పండుగలో పాల్గొనే కాకుండా తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కూడా రావాల్సిందిగా ముఖ్యమంత్రి అయితే కోరినారో మేము కూడా పార్టీ పరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది ప్రజల పండుగ. ఇందాక స్టేట్మెంట్ చూశాను, కేటీఆర్ గారి అహంకారపూరితంగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు అధికారంలోకి వస్తేనట, అసలు అధికారంలోకి వస్తే కదా ఎందుకు పగటి కళ్ళుగా అంటూ ఉన్నారు కేటీఆర్ గారు. లక్షల వేల కోట్ల ప్రజా సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు. మీరు 10 ఏళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు. యావత్ దేశ ప్రజలే ముక్కునేలేసుకున్నటువంటి అంత నిష్పత్తిలో మీరు సంపదను దోచినారు. ఇంకా మీరు అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ? అధికారంలోకి వస్తే తెలుగు తల్లి, తెలంగాణ తల్లిని తీసేస్తారట. ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా? ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఆనాడు మీరు పెట్టిన తల్లి, తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తలపించే విధంగా ఉండే. దొరలు దొరసాన్ల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. మీరెవరు అసలు తెలంగాణ తల్లి గురించి తీసేస్తానని చెప్పడం? రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమెరికాలో చదువుకున్నాడంటాడు. ఏం నేర్చుకున్నావు బాబు మీరు? రాజీవ్ గాంధీ చరిత్ర మీకు తెలియదా? ఈ
దేశ ప్రభుత్వం వారికి భారతరత్నతో సత్కరించిన పరిస్థితి నీకు తెలియదా? ఎందుకు ప్రాణాలు ఇచ్చినట్టు సంగతి మీకు తెలియదా? రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు కుటుంబం అది. నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏ రకంగా ఈ దేశం కోసం అసలు బాసినారో దేశ ప్రజలకు తెలుసు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరేం చేశారు? ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వందల మంది విద్యార్థులను ప్రాణాలు అర్పిస్తే కిరోసిన్ వేసుకొని అగ్గిపెట్ట దొరకలేనని నటిస్తున్నటువంటి హరీష్ రావు త్యాగదనుడా? తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నువ్వు, మీ చెల్లె ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? అధికారం వచ్చిన తర్వాత ఉన్న ఫలంగా వచ్చేసి మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా చలామైన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సర్వ సంపద దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఈ దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం, రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ఇది దేశ ప్రజలందరూ తెలుసు. అడ్డగోలుగా భూముల పేరిట, నిధుల పేరిట, నియామకాల పేరిట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. నిన్న అరెస్టు డ్రామా తెరదీశారు. రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంక్షలు విధించినారో, కనీసం నిరసన తెలుపుకునే ధర్నా చౌకును ఎత్తేసినటువంటి పరిస్థితి, కోర్టు మొట్టికాయలు పెడితే కానీ ధర్నా చౌకును పెట్టుకునే పరిస్థితి కాదానాడు. మాలాంటి కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల మార్లు గోరెంటు బందీ చేసిన సందర్భము, మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే స్వేచ్ఛ లేకుండే, అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెంచుకొని ప్రజాపాలన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధం లేదు, పోలీస్ నిర్బంధం. ఎవరిని గృహ నిర్బంధం చేయలే, ఎవరిని అరెస్ట్ చేయలే. మాట్లాడుకునే